హలో హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ సింపుల్ అండ్ ఈజీగా పన్నీర్ కర్రీ ఎలాగ చేయాలో చూసేద్దాం. బటర్ అయితే వేసుకున్నాను. మీరైతే ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే బటర్ అండ్ అందులో 2 బిర్యానీ ఆకులు అండ్ 1 బిర్యానీ మసాలా దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొగ్గ అండ్ తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. అండ్ తర్వాత అవి బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసి వేసిన ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. తర్వాత అందులో టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. టమాటాలు కొంచెం సన్నగా కోసుకోండి. అండ్ తర్వాత దాంట్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయండి. అండ్ దాంట్లో కొంచెం ఒక గ్లాస్ పైన వాటర్ కూడా వేయండి, టీ గ్లాస్ వరకు. అండ్ తర్వాత ఈరోజు చపాతీ అయితే చేశాను ఈ పన్నీర్ కర్రీ కోసం. అదైతే అక్కడ చూపిస్తున్నాను. తర్వాత మూత తీసినట్టయితే మీకు కొంచెం 80% అయితే ఉడుకుంటాయి. అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక 50 ml వాటర్ పోసి మూత పెట్టేసి ఉడికించేస్తే ఆ పైన నూనె అంతా బయటికి వచ్చేస్తుంది. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి కలిపేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.